తులారాశివారికి రెండు విషయాల్లో భారీగా నష్టాలు. తెలియని విషయాల్లో పెట్టుబడులు మరియు నమ్మినవారే మోసం చేయటం. తులారాశి వాయుతత్వరాశి. దీనివల్ల వీరికి కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలపై ఆసక్తి ఉంటుంది. కాని పూర్తి అవగాహన లేకుండా కేవలం మాటలను నమ్మి పెట్టుబడి పెట్టడం వల్లో భారీగా నష్టపోతారు. దీనికి తోడు వీరు సంబంధాలకు విలువిచ్చి మనుష్యులను త్వరగా నమ్ముతారు. జాతక చక్రంలో 7వ స్థానం భాగస్వామ్యం బలహీనంగా ఉన్నప్పుడు ఈ నమ్మకమే వారికి శాపంగా మారుతుంది. భాగస్వాములు, స్నేహితులు లేదా దగ్గరి బంధువుల రూపంలోనే ఈ మోసాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఎదురవుతాయి. తులారాశివారు సహజంగా న్యాయానికి, సమతుల్యతకు ప్రతీకలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరు సంబంధాలకు, సామరస్యానికి ఎక్కువ విలువ ఇస్తారు. అయితే వీరిలోని ఈ అందరూ బాగుండాలి, అందరినీ కలపాలి అనే తపనే కొన్నిసార్లు ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అప్పులు ఇప్పించేవారికి మధ్యవర్తులుగా ఉండటం వలన వచ్చే నష్టాలు దీనికి ఉదాహరణ. ఇతరులకు సహాయం చెయ్యాలని ఉద్దేశంతో మీరు పూచీకత్తు, జాయమను ఉండటం. ఆ తరువాత వారు చేతులెత్తేయడంతో ఆ భారం మీపై పడుతుంది. ఇది మీ జాతకంలో శుక్రుని బలహీనతను లేదా గురుని ధనకారకుడు వ్యతిరేక స్థానాలను సూచిస్తుంది. తులారాశి శనికి ఉచ్చక్షేత్రం. కాబట్టి న్యాయబద్ధంగా, క్రమశిక్షణతో ఉండటానికి శనిదేవుడి ఆరాధన, ముఖ్యంగా శనివారాలు మీకు మానసిక స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ ఆరాధనలు చేస్తూ ఆర్థిక విషయాల్లో ఆచరణాత్మకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ నష్టాల నుండి త్వరగా కోలుకుంటారు.